గతంలో కాంగ్రెస్ పార్టీ సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు బేరన్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఏ జాక్ ఆధ్వర్యంలో ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టి అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ముఖ్యమంత్రి స్పందించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాక్ అధ్యక్షుడు మహంకాళి బేరన్న మాట్లాడుతూ తాము ఉన్నత చదువులు చదివి గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిరవధిక దీక్షలు చేపట్టిన సమయంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లో ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారని మాట ఇచ్చారని, 9 నెలలు గడుస్తున్నా ఇప్పటికే నెరవేర్చలేదని, ప్రభుత్వాన్ని గుర్తు చేసేందుకే కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులు వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులు వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఐక్యత వర్ధిల్లాలి ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులు వెంటనే. గత 15 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో విధులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్. గత ప్రభుత్వాలు కూడా మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు దాటవేయడం జరిగింది, మోసం చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం మాకు రెగ్యులరైజేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరికి వాళ్ళు మాకు రెగ్యులరైజేషన్ చేయకుండా అలాగే వెళ్ళిపోవడం జరిగింది. మేము గత సంవత్సరం సెప్టెంబర్లో 21 రోజుల పాటు మరి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఆ సందర్భంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1 నెలలోపు మిమ్మల్ని అందరినీ ప్రగతి భవన్ పిలిపించి చాయ్ బిస్కెట్లు తినే లోపే మీకు రెగ్యులేషన్ చేసి పంపిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికి 9 నెలల కాలం అవుతా ఉంది, ఇంతవరకు కూడా ఊసు లేదు, ఏమీ లేదు. మమ్మల్ని కనీసము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఏం చేసినా కూడా దాటా వేస్తూ వస్తున్నారు. కాబట్టి మేము దశల వారీ ఉద్యమాలు చేయడానికి పూనుకున్నాం. అందులో భాగంగానే మొన్న 30వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలలో ఒకటేసారి అన్ని జిల్లా కేంద్రాలలో మరి ఉన్నటువంటి ఒక కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా ఒకరోజు నిరసన దీక్షను చేస్తా ఉన్నాం. మరి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులరేషన్ చేసి మా 18,000 మంది జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా ఒకవేళ రెగ్యులేషన్ చేయడానికి ఏమైనా సమయం తీసుకున్నట్లయితే, ఒక కమిషన్ కనుక వేయాలనుకున్నట్లయితే ఆ లోపు మా అందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చేసి ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆశీర్వదించండి, మా పైన ఒక కన్ను వేయండి, మమ్మల్ని మీ బిడ్డలుగా, మీ తమ్ముళ్ళుగా, మీ చెల్లెలుగా భావించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18,000 మంది సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుతారని చెప్పేసి కూడా ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఏది ఏమైనప్పటికీ కూడా దయచేసి మానుకోట జిల్లా జాక్ పక్షాన సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని ఈ కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలో పాల్గొని ఇక్కడి నుంచి కోరుకోవడం జరుగుతుంది.